నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 356 నామము సదాచార ప్రవర్తిక. పద విభజన సత్ ఆచార సదాచార ప్రవర్తిక. ప్రతిపదార్థం సదాచారమును వేద ధర్మాలను ప్రవర్తింపచేయున్నది, పాషాండులను నశింపచేసేది కాబట్టే సదాచారాన్ని ప్రవేశపెట్టి ఆ విధంగా నడుచుకునేటట్లు చేస్తుంది. ఉత్తమచారము గాని శిష్టుల ఆచారం గాని బ్రహ్మ ఆచారం గాని సదాచారము అనబడుతుంది. ఆచారం అంటే ఆచరించటం, అనుష్ఠింపజేయటం, వారి వల్లనే నడుచుకోవటం. కర్మకాండ ధర్మములందు బ్రహ్మకాండలో చెప్పబడిన అద్వైత బ్రహ్మయందు ఆసక్తి కలిగేటట్లుగా వారి వారి సాధనలను పురాణాదులందు ఉపదేశము చేసి వాటి ప్రకారము అనుష్ఠించేటట్లు చేయున్నది. ఈ విషయము దేవియే కుర్మ పురాణంలో చెప్పింది. పురాణాలను బ్రహ్మదేవుని ఆజ్ఞచే వ్యాసుల వారు రచించారు. వాటిలో ధర్మం చెప్పబడింది. ఉపపురాణాలను వ్యాసుల వారి శిష్యులు రచించారు. ప్రతి యుగంలోనూ ధర్మశాస్త్రాలను తెలిసిన వ్యాసుడే ఈ పురాణాలన్నిటికీ కర్తగా ఉన్నాడు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్య శాస్త్రము, కల్పము, న్యాయ, విద్య, తర్కము, 4 వేదాలు, ధర్మశాస్త్రము, పురాణము, మీ మాంస ఈ 14 సకల విద్యాలు ఉన్నాయి. వీటి యందే ధర్మము విపులంగా నిరూపించబడింది. ఇతర గ్రంథములందు ధర్మము లేదు. పితామహుని దగ్గర నుండి పరంపరంగా వస్తూ ఉన్న ఈ శ్రేష్ఠ ధర్మాలను వ్యాసుడు, మనువు మొదలైన వారు గ్రంథములందు వ్రాసి నా ఆజ్ఞ చేతనే వారు ఆ విధంగా మహాప్రళయం వరకు ధర్మాన్ని నిలబెడుతున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే గీతావచనం ప్రకారము ధర్మగ్లాని కలిగినప్పుడు ధర్మాన్ని పరమేశ్వరి పునరుద్ధరిస్తుంది. యదాధ్యాత చరతి శ్రేష్ఠ తతో దేవేతరో జనః సా సయత్ ప్రమాణం కురుతే లోకా సదాంశు వర్తతే. సదాచార సంపన్నుడైన వ్యక్తి శ్రేష్ఠుడు. ఏ పనులు చేస్తాడో మిగిలిన వారు కూడా ఆయా పనులనే చేస్తారు. ఆ వ్యక్తి దేనిని ప్రమాణంగా గ్రహిస్తాడో ప్రజలు కూడా దానిని ప్రమాణంగా అనుసరిస్తారు. పరమేశ్వరి సదాచారాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది. శృతులు స్మృతులలో చెప్పిన విషయాలను ఆచరింపజేస్తుంది. సదాచారం అంటే ఎప్పుడు ఏ విధమైన మార్పు లేని వేదవిహితమైన ఆచారము, అంతేకాని కాలానికి అనుగుణంగా మారే ఆచారం కాదు. ఇటువంటి సదాచారాన్ని ప్రోత్సహించి విశ్వమానవ కళ్యాణం కోరుతుంది కాబట్టి ఆమె సదాచార ప్రవర్తిక అనబడుతుంది. సంభృతాశాసపాషన్న సదాచార ప్రవర్తిక అనే నామాలు వినాశాయ చ దుష్కృతం పరిత్రాణాయ సాధూనాం అన్న గీతాచార్యుని పలుకులను జ్ఞాప్తికి తెస్తాయి. సాంప్రదాయమైన పద్ధతిలో ప్రవర్తింపచేయున్నది, సదాచార ప్రవర్తులను ప్రోత్సహించున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. ఓం సదాచార ప్రవర్తికాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.